ఏ విధంగా చూస్తారు మీరు యాజ్ అన్ అనలిస్ట్? ముందుగా దీప గారికి, వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు నేను చూసేదంతా మేము ఒరిగేదే ఉండదు జనాలకు, కానీ యాక్చువల్గా ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకున్నారు మార్పు కావాలని. ఏదైతే కోరుకున్నారో గత గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు ఎంతసేపు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ సైడ్లా, బెనిఫిషరీస్, ఫ్రీ బైస్ సైడ్లా వాళ్ళు ఏదైతే ఉందో ఏకపక్షంగా మొగ్గు మోపిర్రు. తర్వాత ఏదైతే ఉందో మిడిల్ క్లాసును మళ్ళీ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఏ పార్టీ అయినా కానీ మిడిల్ క్లాస్ను నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తేరుకుంటారు. ఇక్కడ మిడిల్ క్లాస్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏదైతే ఉందో రాష్ట్రంలో పాపులేషన్లో యూత్ రేట్ హైయెస్ట్ ఉన్నది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యూత్ రేట్ హైయెస్ట్ ఉంది. యూత్ను అందరూ కూడా పెడచెవన పెట్టేసారు. ఇక కాంగ్రెస్కు మార్పు కోరుకున్నారు, ఇచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు ఒక లెటర్ రాయడం, మన ఎవరికి రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం, అవన్నీ లెటర్ రాయడం అది అన్న దాని మీద ఎవరికి కానీ ఎదుటోని తప్పులే మొదలు కనిపిస్తాయి, ఎవరి ఈపు వాళ్ళకి కనిపించదు. జిస్కా పీటుసుకున్న ఎదిక్తా విన్నారా? ఇక్కడ ఏదైతే ఉందో కేటీఆర్ లెటర్ రాసినా ఏది రాసినా దాంతో వచ్చేది లేదు, వాళ్ళు తీసుకునేది లేదు, ప్రజలు అన్నీ గ్రహిస్తూనే ఉంటారు. కాకపోతే వీళ్ళు లైమ్ లైట్లు ఉండాలి, అపోజిషన్ పార్టీ లైమ్ లైట్లు ఉండాలి, లైవ్లు ఉండాలి, ప్రజలలో ఉండాలంటే, ప్రజాక్షేత్రం ఉండాలంటే ఏదో ఒకటి రోజు ఆరోపణ చేస్తుండాలి, ప్రజల మీద పెడుతుండాలి. అయితే ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళు మొట్టమొదట కూడా వాళ్ళది ఏదైతే ఉందో వీళ్ళకి క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ ఏంది, కేసీఆర్ రాగానే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తా అన్నారు. ఇవన్నీ చెప్పడం ఏదైతే చెప్పడం చాలా ఈజీ, చేయడం అంత ఈజీ కాదు. ఇక ఫైనాన్షియల్ స్టేటస్కి వస్తే వీళ్ళు వచ్చే వరకు ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో రోజు 204 కోట్లు అప్పు చేసి పెట్టిరు. 9 ఏళ్ళ 6 నెలలకు వాళ్ళు 9 ఏళ్ళ 6 నెలలకు రోజు 204 కోట్ల రూపాయలు అప్పు వాళ్ళు ప్రజల నెత్తి మీద భారం పెట్టి చేయడం జరిగింది. దానికి ప్రొడక్షన్ ఓరియంటెడ్ అన్నది ఏం లేకుండా. కాకపోతే ఏదైతే ఉందో మోనార్క్ సిస్టంలో కేసీఆర్ ఏదైతే ఉన్నారో అంత హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ ఉన్నంత మాత్రాన ఆయన కూడా మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఒక హోం మంత్రి పోతే హోంగార్డు సీఎం రెసిడెన్స్కి వెళ్ళి వాపసు కొట్టిన సందర్భం ఉన్నది. ఇటువంటివన్నీ చాలా తప్పులున్నాయి ఎవరి వాళ్ళకి కూడా. ఇప్పుడు మనోహరాబాద్లో 50 బస్ యాక్సిడెంట్లో చచ్చిపోతే కూడా పోలేదు ముఖ్యమంత్రి. కొండగట్ల బస్ యాక్సిడెంట్లో భక్తులు చచ్చిపోతే కూడా పోలేదు. అదే ఇక్కడ పంజాబ్లో పోయి రైతులకు ఏదైతే ఉందో చెక్కులు పంపిణీ, వాళ్ళకు చెక్కులు పంపిణీ చేయడం, ఇటువంటి చాలా తప్పులు ఉన్నాయి. తప్పులు పంజాబ్ రైతుల విషయంలో చాలా విమర్శలు. అదొకటి అయిపోయింది. బీఆర్ మనది మహారాష్ట్రలో టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్కి వచ్చింది. అక్కడ పోయి ఏదైతే ఉందో పండర్పూర్ పోయేటప్పుడు మంచిగా నాన్ వెజ్ తినిపోయి అవన్నీ తినిపోయి దాని మీద అది పేపర్లో రావడం అవన్నీ చేయడం జరిగింది. ప్రజలు ఏదైతే ఉందో షార్ట్ మెమరీస్, తొందరగా మర్చిపోతారు అనుకుంటారు, టైం వచ్చాము మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటారు. ఏదైతే ఉందో ఎలిఫెంట్ మెమరీ అంటారు కదా, ఏనుగు అన్నిటికంటే గొప్పది ఏనుగు అన్నట్టు. ఎలిఫెంట్ మెమరీ మొత్తం ప్రపంచంలో సృష్టిలో ఏనుగు మెమరీ చాలా గొప్పది. ఎందుకంటే చిన్నప్పుడు కట్టిన తాడు ఏదైతే ఉందో అది గుంజలేకపోయింది కాబట్టి అదే ధ్యాసలు ఉంటుంది. అది ఎప్పుడు పెద్దగైనాక ఎంత పెద్ద చైన్ కట్టినా కానీ ఇది రాదులే అనుకొని ఈవెన్ దానికి ఏం చేస్తారు, చైన్ కట్టకున్నా చెవుకొకటి రాడేస్తారు. మనం చూడాలంటే మేము చెప్తున్నాం కదా, మీరు ఒకసారి చూడరు లైవ్లో. ఈ గురువాయూరు దేవస్థానం కృష్ణ టెంపుల్ది ఒక ఏనుగులది అక్కడ వాళ్ళది షెల్టర్ ఉంటుంది. 68-70 ఏనుగులు ఉంటాయి అక్కడ పోతే మొత్తం ఏనుగులు ఏ రకంగా వాళ్ళను దాన్ని పాలన చేస్తారు ఇస్తారన్నది దానికి ఒక రాడ్ వేసి పెడతారు అంతే, ఖాళీ. అది కట్టరు, ఏం చేయరు. ఇక నాకు ఒక చైన్ నాకు చైన్ పెట్టి నాకు కదలే అనుకుంటే అట్లనే ఉంటుంది. ఇక్కడ కూడా ఏదైతే ఉందో ప్రజలను చెప్పడంలో చైతన్యవంతం చేయడం అన్న దాని మీద ఇప్పుడు వీళ్ళు మొన్ననే వచ్చారు, సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో 6 నెలలు ఎలక్షన్లు పోయినాయి, 6 నెలలకు టైం అయింది. 6 నెలల వరకు ఇంకొకటి వీళ్ళు రాగానే వీళ్ళు ఏమనుకున్నారు, లంకె బిందెలు ఉన్నాయా లేకపోతే పెద్ద ట్రెజర్ ట్రోవ్ ఉందో అన్నారు, ఏమన్నా నిధులు ఉన్నాయనుకున్నారు. వచ్చారు, మొత్తానికి ప్రామిసులు చేసారు, ఏదైతే ఉందో హామీలు ఇచ్చారు, గ్యారంటీలు చెప్పారు, వచ్చారు. ఇక్కడ చెప్పినంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఈ హామీలు పొందేటోళ్ళు ఓట్లు వేయలేదు. వచ్చిన 100 ఓట్లల్లో 39 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 37 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి, 14 ఓట్లు బీజేపీకి వచ్చినాయి, 2 ఓట్లు ఎంఐఎంకి వచ్చినాయి. వీళ్ళు ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అడగడానికి ఎంతసేపు, వీళ్ళు కూడా ఇప్పటికైనా వీళ్ళు ఒక సిస్టమ్ మార్చుకోవాలి. నేను మీ టీవీ సమక్షంలో చెప్తున్నా, కేటీఆర్ కానీ ఎవరు బీఆర్ఎస్ కానీ ఈ దుమ్మెత్తి పోసుడు అనేది మానుకోవాలి. ఏదో ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కొద్ది రోజులు సైలెంట్గా ఉండాలి. అరిచి నానా పులి అనే వారికి అది ఏమైతే పిచ్చోడే పులి లేదేం లేదు అనుకుంటారు, టైం వచ్చాం పులి అవుతుంది. ప్రజలల్లో కూడా
ఆ భావన రాకుండా కొద్ది రోజులు ఈయన సైలెంట్గా ఉండాలి. మొన్ననే అధికారం పోయి సంవత్సరం అయింది కదా, వాళ్ళు 9.5 ఏళ్ళు ఉన్న రూలింగ్లా, సైలెంట్గా ఉండాలి కదా. 5 ఏళ్ళు పరిపాలన చేయాలి. 5 ఏళ్ళు ఇంకా వాళ్ళ 5 ఏళ్ళలో ఏదైతే ఉందో ఇంకా సంవత్సరం అయిపోయింది, 4 ఏళ్ళలో 3 ఏళ్ళు వాళ్ళ రూలింగ్ ఉంటుంది. నువ్వు 5వ సంవత్సరంలో నువ్వు ఈ కార్యక్రమం మొదలు పెట్టాలి. ఏం వాళ్ళ వైఫల్యాలు ఏంది, వాళ్ళు చేసిన ఏంది అన్నది అది పక్క పెట్టి ఇప్పటి నుంచి ఎంతసేపు వాళ్ళ మీద అగెనిస్ట్ ప్రోపగాండా చేయడం అన్నది ఒక పద్ధతి కాదు. ఒక పార్టీకి ఒక అధికారము 9.5 ఏళ్ళు నడిపించారు కాబట్టి వాళ్ళకు సిస్టమేటిక్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏదైతే ఉందో మనుషులకు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు చెప్పడం ఏమన్నా తిట్టి చెప్పడం వేరు. అది ఏదైనా మనం ఏమంటుంది దాన్ని, మనిషికి భాషణమే భూషణం. మనిషి యొక్క భాషా ప్రవృత్తి ఏదైతే ఉందో అది మాట్లాడుకోవాలి. ఎంతసేపు స్పైసీగా నిమ్మకాయ తిన్నట్టు కారం పెట్టినట్టు మాట్లాడితే పబ్లిక్ కూడా గ్రహిస్తారు. ఇక్కడ మిడిల్ క్లాస్ ఓటర్స్ 50% మంది ఉంటారు. వాళ్ళకేందన్నది వాళ్ళు గ్రహిస్తారు. ఆ మిడిల్ క్లాస్ ఓటర్స్ను ఎవరు నెగ్లెక్ట్ చేసినా తీసి బండ కొట్టేది పక్క. అందుకోసం వీళ్ళు ఇక్కడ ఢిల్లీకి పోయిండు అన్న దాని మీద, ఢిల్లీకి ఇయ్యాల కాదు, ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఒకడే పోలేదు. అది మాట్లాడడం చాలా మీనింగ్లెస్. బ్రహ్మానందరెడ్డి కాడ మొదలుపెట్టి నేను చూసిన బ్రహ్మానందరెడ్డి తర్వాత పివి నరసింహరావు మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే ఆయనను తీయడానికి ఇదే ఆంధ్ర మొత్తం కోటరి జరిగిన తర్వాత జలగం వెంగళరావు వచ్చిండు. జలగం వెంగళరావు ఏదైతే తర్వాత చెన్నారెడ్డి ఇచ్చిండు. చెన్నారెడ్డిని లాగేసి అంజయ్యకి ఇచ్చారు. అంజయ్యని లాగేసి భవనం వెంకట్రామ్కి ఇచ్చారు. భవనం వెంకట్రామ్ తీసేసి కోట విజయభాస్కర్ రెడ్డికి ఇచ్చారు. సెకండ్ స్పెల్లో కూడా ఇట్లనే ఉంటుంది కదా. ఎన్టీ రామారావుని తీసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదా? ఇవన్నీ తర్వాత మనం తదనంతరం వాళ్ళు పోయిన ఎలక్షన్లో కూడా రాజశేఖర రెడ్డి చనిపోతే రోషే గారు ముఖ్యమంత్రి, రోషే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా సీల్డ్ కవర్లు వచ్చిన ముఖ్యమంత్రులే కదా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్లో. ఇటువంటిది దాని మీద వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వాళ్ళు అంతర్గత వ్యవహారం అది. దాని మీద కేటీఆర్ బట్టలు చెప్పుకొని హరీష్ మొత్తం అది ఇది చేయడం అన్నది అది ఒకటి ఏంటంటే ఒక నేను చెప్తున్నా అయినూరి తర్వాత బీజేపీ చెప్పనివ్వండి. మూర్తి గారు రామ్మూర్తి గారు మీరు టైం వచ్చాము మాట్లాడండి. అదే మళ్ళీ అంతేగాని నేను రామ్మూర్తి గారు అనలిస్టులు వాళ్ళ వ్యూ వాళ్ళు చెప్పాలి కదా. కాంగ్రెస్ ముచ్చటే చెప్పట్లేదు, మొత్తం ఓన్లీ చెప్తున్నా కదా కాంగ్రెస్ దాకా వస్తున్నా కదా. మారింది, వీళ్ళ ప్రభుత్వం వచ్చింది తర్వాత వైఫల్యాలు చెప్పరా. నేను చెప్తున్నా వాళ్ళ వైఫల్యం దాకా వస్తున్నా కదా. బీజేపీ ఉన్నది, బీజేపీ కూడా ఏంది బండి సంజయ్ దించారు ఎప్పుడో మన తర్వాత కదా. వాళ్ళు 800-900 క్వింటల్కు ధాన్యానికి అదనంగా బోనస్ ఇస్తామన్నారు, వాళ్ళ కోటేలే కదా. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్కి ఇయ్యాల కొత్తగా అది వీళ్ళు పుట్టక ముందర నుంచి కూడా కాంగ్రెస్ ప్రవృత్తి మాకు తెలుసు. కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సిస్టంలో వాళ్ళు పోతున్నారు. ఇయ్యాల కాదు, 77 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ రూలింగ్ నడుస్తున్నది. వాళ్ళ కొన్ని రాష్ట్రాల్లో ఎట్లా డౌన్ అవుతుంది అన్నది ప్రజలు. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఏదో చేతగాని దాదామా ముఖ్యమంత్రిని చేసినవని లేఖలు రాయడం ఏదైతే ఉందో అది మీనింగ్లెస్. ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత లాగా కేటీఆర్ గారి లేఖ లేదు, రేవంత్ రెడ్డి వర్సెస్ పర్సనల్ అజెండా. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఫెయిల్యూర్స్ ఏమున్నది. ఆయన 54,000 చిల్లర 55,000 చిల్లర ఉద్యోగాలు రిక్రూట్ చేసిన సంవత్సరంలో అపాయింట్మెంట్స్ ఇచ్చారు కదా. 1 ఇయర్లు ఇచ్చారు కదా, ఇయ్యలేదనడానికి లేదు కదా. వాళ్ళు మీయా నాయ అన్నది కాదు, మొగల తర్వాత ఒకరు వస్తారు. మీరు ఎందుకు ఇయ్యలేకపోయారు, డబుల్ బెడ్రూమ్లు వంచలేకపోయారు, కోర్టు కేసులు ఏదైనా సాల్వ్ చేయాలి. ఒకటి ఇంకొకటి రామ్మూర్తి గారు డిస్టర్బ్ చేయకూడదు. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పుకోరు, నా మీద ఎంత చెప్పాలన్నా అంత చెప్పుకోరు. ఇక్కడ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ పరంగా కానీ తర్వాత వాళ్ళ మంత్రి పదవులు ఏదైతే ఉందో కాంగ్రెస్ 6 మంత్రి పదవులు నింపకపోవడం అది పెద్ద వైఫల్యం. అది 6 మంత్రి పదవులు నింపలేదు, ఇప్పటికి కూడా కార్పొరేషన్లు అన్నీ నింపలేదు. విన్నారా? ఇవన్నిటికి ఏంటంటే రేవంత్ రెడ్డికి ప్రతిదానికి ఆడ రిమోట్ స్విచ్ అక్కడ పెట్టుకొని అక్కడ వీళ్ళు బేకార్ ఏదైతే ఉందో సెంట్రల్ ఏదైతే అంటే జాతీయ పార్టీ ఏదైనా సరే ఆ హైరార్కీ అనేది ఉంటుంది. హైరార్కీ అనేది కాదు, హైరార్కీ ఉన్నా కానీ ఇక్కడ హైరార్కీ ఒకటి. సపోజ్ ఇప్పుడు ఇవాళ బీజేపీకి 16 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో రూలింగ్ ఉన్నది. కాంగ్రెస్కి ఉన్నాయి 3 తోకలు. ఒకటి హిమాచల్ ప్రదేశ్ వాడు ఆల్రెడీ టాయిలెట్ ట్యాక్స్ వేసి నూకి అది జెండాకెక్కింది. రెండోది కర్ణాటక వచ్చింది. కర్ణాటక వచ్చిన దానికి బ్లెస్సింగ్ ఇంటి వాళ్ళ భారం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టగట్టడానికి రేవంత్ రెడ్డి ఏకచక్రాధిపతి ఏదైతుందో ఒంటి కాలు మీద ఒంటి చేత్తోనే ఆయన మొత్తం అహరాత్రులు కష్టపడి మొత్తం ఆయన జైల్లో పట్టినప్పటి నుంచి కూడా కక్ష కట్టుకొని మొత్తం ప్రజలలో పోయి ప్రజాక్షేత్రం నుండి వీళ్ళకి అగెనిస్ట్గా వీళ్ళను ఎండగట్టిన తర్వాతనే ప్రజలు ఆయనకు పవర్ ఇచ్చారు. కాకపోతే ఈయన చేతగాని ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అని ఈయన డిసైడ్ చేయడం, ఈయన కామెంట్ చేయడం అన్నది అది నేనేమంటున్నా
అది ఒక పద్ధతి కాదు. ఒక అంటే ఇది టూ అర్లీ అనా టూ ఎర్లీ అండి, 100% టూ ఎర్లీ. నువ్వు ఒక ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మొత్తం వైఫల్యాలు ఎండగట్టు, ఒక సంవత్సరం ఉంటుంది నీకు, అప్పుడు నువ్వు నిన్ను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే నీకు ఒకవేళ ఈయన ఫెయిల్ అయిపోతే నీకు ఇస్తారు. ఇక్కడ అదొకటి. ఇప్పుడు బీజేపీలో కూడా బీజేపీ వాళ్ళు ఎంత షేపు, ఇక వాళ్ళదో తత్వం అది వాళ్ళని పక్క పెడితే వాళ్ళు ఇక్కడ ఏదో ఇజ్జేద్దాం అజ్జేద్దాం అన్నది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎమ్మెల్యేలుగా 4 గెలవని వాళ్ళు ఎంపీగా గెలవగలిగారు. అది ఏదైతుందో వాళ్ళు ప్రజల అభీష్టంతో, యూత్ అభీష్టంతో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ సీట్లు ఏదైతే గెలవడం జరిగింది. ఇక కాంగ్రెస్లో ఎంతసేపు వీళ్ళు దుమ్మెత్తి పోసుకొని మానుకోవాలి, అంతర్గత కుమ్మలాటలు పక్క పెట్టాలి. వాళ్ళు ఏదైతే ఉందో గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఈయన అడ్మినిస్ట్రేషన్ పరంగా పోవాలి. వాళ్ళు మాట్లాడాలి, 12 మాట్లాడుతుంటారు, మాట్లాడిని ఎంత మాట్లాడినా ప్రజలు గ్రహిస్తారు కదా. ఎందుకంటే ఆల్రెడీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ప్రతిదీ ఎండగడుతున్నది. అంతే, దాని ప్రకారం ఆయన కాంగ్రెస్ ఏదైతే ఉందో, కానీ ప్రతిపక్ష పాత్ర ఇచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా బీఆర్ఎస్ దీప గారు. క్వశ్చన్ చేస్తారు, క్వశ్చన్కు సమాధానం ఉండాలి. క్వశ్చన్ చేసినప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంది, క్వశ్చన్ చేసినప్పుడు ఎందుకంటే అనర్హులు అర్హత పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పక్క పెట్టరు? ప్రతి గవర్నమెంట్, నేను చెప్తున్నా కదా, లిటరల్ గా చూసినా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. క్వశ్చన్ చేస్తే దుమ్మెత్తి పోస్తున్నారంటారు, క్వశ్చన్ చేయకపోతే అసలు ప్రతిపక్ష పాత్రే పోషించట్లేదు, కుమ్మక్క అయింది, వీళ్ళిద్దరు ఒకటే అని ప్రచారం జరుగుతుంది. ఒకటి ఇప్పుడు దీప గారు సమైక్య మన ఆంధ్ర తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 9.5 సంవత్సరాల ఒక్క రోజు కూడా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు విభజన హామీలు నెరవేర్చుకోవడానికి. ఏం చేసింది గవర్నమెంట్? 9.5 సంవత్సరాలు కదా. వీళ్ళు అడగడానికి వాళ్ళు అడగడానికి అనేది లేదా. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏంది అన్నది విభజన చట్టంలో చాలా ఉన్నాయి కదా, దాని గురించి పట్టించుకున్న అది లేదు. ఒక క్యాబినెట్ మంత్రికి అసైన్ చేయాలి. ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి కూడా ఒక క్యాబినెట్ మంత్రికి అది ఏదైతుందో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏదైతుందో గ్యారంటీస్ ఏదైతుందో యాజ్ పర్ మన విభజన చట్టం ప్రకారం ఇవన్నీ పూర్తి చేయడానికి చేయాలి. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ మొట్టమొదట కాంగ్రెస్ వాళ్ళు అనేది అంటారు, వీళ్ళు ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ అనేది రెడీ వచ్చిన దాని ప్రకారం ఉంటుంది. తర్వాత ప్రజలకు కావాల్సింది రీఆర్గనైజేషన్. 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు ఉంటాయి, 1 కోటి జనాభాకు 1 జిల్లా ఉంటుంది. ఏది శాస్త్రీయ పద్ధతి ఎక్కడ? అది దానికి గ్యారంటీ ఏంది? ఎట్లా ఏ రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు 32 మంది? ఇప్పుడు ఇక్కడ రూరల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు రాగానే ధరణి సంవత్సరంలో సరి చేస్తామన్నారు, నెలలో సరి చేస్తామని వాళ్ళ ప్రామిస్. అది ధరణి టెక్నికల్ ఏదైతే సాఫ్ట్వేర్ ధరణి ఈ రోజు వరకు కూడా ధరణి మీద చట్టం పెట్టలేదు, బిల్లు పాస్ కాలేదు, ధరణి మీద పట్టించుకున్న పాపాన పోలేదు. అది ఏదైతే ఉందో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇలా కోట్లది. ఇంకొకటి నేను మొట్టమొదటి మీ టీవీ సమక్షంలో చెప్తా, ఇవాళ కోట్ల తగాదాలు పెరగడానికి, కేసులు పెరగడానికి ఒకటి ఏ గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ కోర్టులకు ఏదైతే ఉందో రోజు ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి, ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ఒక జడ్జి రోజు ఎన్ని కేసులు వినగలుగుతాడు, ఎన్ని తీర్పులు ఇవ్వగలుగుతాడు. శాస్త్రీయత అన్నది లేకుండా వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండా డెవలప్ చేయకుండా ఈ రకంగా ఇవన్నీ ఏదైతే ఉందో ల్యాండ్ ఆర్డర్ కానీ ఈ కేసెస్ కానీ ఇవన్నీ మీద ఉంటుంది. ఇంకొకటి నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి ఒకటే కేసులు పెట్టిర్రు అది అన్న దాని మీద. గతంలో కూడా రేవంత్ రెడ్డి రేపు వెళ్ళినా కూడా ఆయన కూడా జైలు వేసిర్రు. ఏపోవచ్చు గంధం చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన వస్తుంది, దుర్గంధం రాదు. వాళ్ళు వదిలిపెట్టాలి, ఎవరి మానాన వాళ్ళు ఎంత ఉన్నా కానీ ఉండవచ్చు. అదొకటి. లగచర్లలో పోయిన దాని మీద లగచర్ల ఏదైతే ఉందో ఫార్మా అని అనుకున్న తర్వాత విడ్రా అయిపోయి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ ఇచ్చారు, అది హర్షణీయం. దాంతోపాటు కొన్ని వేరే దగ్గర కూడా వీళ్ళు ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో ఇచ్చారు. ఇప్పుడు మహారాష్ట్రలో చూడు ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది, మన దగ్గర ఎక్కడున్నది? ఎక్కడ లేదు కదా. అదొకటి. తర్వాత హైడ్రా అన్నది, హైడ్రా పెట్టడం హైకోర్టే దాన్ని సమర్థించింది. ఉన్నాయి మొత్తం ఎంక్రోచ్మెంట్ తీసేయమని. వీళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు అక్కడ. ఎక్కడ హైడ్రా మీద ఏదైతే మూసి మొత్తం ఇవాళ నాశనం అయిపోయింది, కబ్జా పెట్టింది గత 10.5 ఏళ్ళనే. ఎందుకు అంటే వాళ్ళ మీటర్ కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు, ఆ రోడ్లు వేసిన బిల్లులు అవన్నీ తీస్తే తెలుస్తుంది వీళ్ళ గవర్నమెంట్లోనే కదా. దాని మీద ఇంకొకటి బీజేపీ సపోర్ట్ చేసి ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని ఎవరైతే కిషన్ రెడ్డి ఆడ నేను పాడుకుంటున్నాం లేపుతున్నాం నిద్రపోతున్నాం అన్నది కాదు. అరే నాయనా, నువ్వు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వాళ్ళకి ఇయ్యు, ఫస్ట్ సర్వే చేయించి రీసెటిల్మెంట్ కోసం, రీహాబిలిటేషన్ కోసము ఇండ్లు కానీ జాగాలు కానీ ప్లాట్లు కానీ బిలో పావర్టీ లైన్ వరకు ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన ప్లానింగ్ అనేది నా స్టేట్ గవర్నమెంట్ లేదు, సెంటర్ లేదు. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో వైఫల్యం మీద ఎన్ని మొత్తుకున్నా ఏం మొత్తుకున్నా కానీ ఇక్కడ ఏమి పెద్ద ఒరిగేది లేదు, తరిగేది లేదు. రేపు వాళ్ళది ఏదైతే ఉందో. కాకపోతే ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్కు మెయిన్
ఏదైతే ఉందో గుదిబండ సెంటర్ ఉన్నది. ఇప్పుడు సెంటర్లో వాళ్ళు డెసిషన్ రాహుల్ గాంధీ వాళ్ళ ఖార్గే 12 మంది 12 డెసిషన్ ఉన్న పిచ్చకుండా 3 రాష్ట్రాలకు ముందు తింపి కొడితే ఎంత ఇవ్వడం మొత్తం 100 వీళ్ళకు ఉన్నాయి 62 63 మంది ఎమ్మెల్యేలు. దాంట్లో ఎవరిని అనేది ఉండదు. అవసరం అనుకుంటే అన్ని తెల్లారేది ఇవ్వాలి. ఒకవేళ కాంటెస్ట్ జనాలు ఎక్కువ ఉన్నారు అనుకోరి లాటరీ తీయరి క్యాబినెట్ 2 years చూడు, ఎవరు సక్సెస్ అయితే వాళ్ళ నుంచి ఫెయిల్యూర్ అయినా తీసి పక్క పెట్టాలి కదా. ప్రజాక్షేత్రంలో ప్రజల పదవులన్నీ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవులన్నీ నింపాలి. వీళ్ళు ఏదైతే ఉందో రీఆర్గనైజేషన్ చేయాలి. 3 రాష్ట్రాలలో ఉన్న సిస్టమ్ అదే కంటిన్యూ 3 ప్రాంతాలతో ఉన్న సమైక్యాంధ్రాల ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ ఉన్న 58-60 డిపార్ట్మెంట్లకు 18 మంత్రులకు 12 మంది మంత్రులు 58 డిపార్ట్మెంట్లు ఎట్లా కంట్రోల్ చేస్తారు? డిపార్ట్మెంట్స్ రీఆర్గనైజేషన్ చేయాలి, కమిషనరేట్స్ రీఆర్గనైజ్ చేయాలి. రెవెన్యూ వ్యవస్థ ఇవాళ ఏమన్నా అంటే ఇవాళ చాలా మటుకు ప్రాబ్లం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థను పటిష్టంగా చేస్తే తప్ప